మన పార్టీ మూసే పరిస్థితి వచ్చిందని వాళ్ళ బాధతో ఈరోజు మీరు చెప్తారండి తిరుపతి డిబేట్ లో నాగేంద్ర బాబు గారు ఒక్క నిమిషం అండి. నాగేంద్ర బాబు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు సబ్జెక్ట్ లేదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. నాగేంద్ర బాబు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి ఈ తిరుపతి లడ్డూకి ఏమైనా సంబంధం ఉందండి? అసలు సంబంధం లేని మాటలు ఎందుకు మాట్లాడతారు? మీ ఇక్కడ డిస్కషన్ తిరుపతి లడ్డు అదేదో భక్తి పవిత్రత ఏదో మాట్లాడుకుంటున్నారు. దానికి పావురాల గుట్టలో చనిపోయాడంటే రేపు చంద్రబాబు నాయుడు గారు చనిపోతే కూడా వెంకటేశ్వర స్వామి శిక్ష చేశాడని అనుకోవచ్చా? అంటే ఏం మాట్లాడతారు మీరు? ఒక మంచి చంద్రబాబు తప్పు చేస్తే బాధపడాల్సింది. అదేదో భక్తి అంటున్నారు ఆయన, మీరు అలా అనకూడదండి. భక్తిని అట్లా తప్పుగా అనకూడదు. మీరు అన్నారు అదేదో భక్తి ఇదేదో భక్తి అట్లా అంటున్నారు. మీరు లడ్డు గురించి మాట్లాడండి, ధర్మశాస్త్రం గురించి మాట్లాడండి, గుర్తుపెట్టుకోండి మాట్లాడండి. మీరు మీకు నమ్మకం ఉంటే వాళ్ళకి నమ్మకం ఉంటే బాధలు ఎందుకు వస్తాయండి? మీరు కించపరుస్తున్నారా? ఏంటది మీరు కించపరుస్తున్నారా? మీరు ఆయన ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన సబ్జెక్ట్ ఆయన దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. టీవీ రావు గారు, శ్రీనివాస్ నంద గారు దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. వెంకటరెడ్డి గారు ఎందుకు భక్తులు నమ్మాలి అనే దానికి కూడా అనేకమైన సందేహాలు గతంలో జరిగిన అంశాలను నేను మీకు ఒక్కసారి వినిపిస్తాను చూడండి. శ్రీవారి భూములు అమ్మాలి అనుకోవడం గాని, బస్ టికెట్ల మీద అన్యమత ప్రచారాలు గాని, టీటీడీ వెబ్సైట్ లో కొన్ని సింబల్స్ దర్శనం ఇవ్వడం గాని, తిరుమల గుడి స్క్రీన్ మీద అన్యమత ప్రచారం గాని, ప్రసాదాలలో క్వాలిటీ లేకపోవడం గాని, దర్శన టికెట్లు ఆన్లైన్ లో లేకుండా చేయడం గాని, రూమ్స్ ని బ్లాక్ చేయడం గాని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి లడ్డు విషయంలో నాణ్యత అంశానికి గాని, లేకపోతే ధర్మకర్తలని అన్యమతస్తులను అక్కడ పెట్టడం గాని, బ్రహ్మోత్సవాల లైటింగ్ లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. బ్రహ్మోత్సవాల లైటింగ్ లో అన్యమత సింబల్స్ అంటే ఇప్పుడు దాన్ని నేను పూర్తిగా ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే సున్నితమైన అంశం కాబట్టి. అన్యమతానికి సంబంధించిన ఒకటి వెంకటరెడ్డి గారు, అలాగే వైసీపీ రంగులు టోటల్ గా వైసీపీ రంగులు కూడా అక్కడ వేయడం జరిగింది. అలాగే గతంలో జరిగిన రథ దగ్నాలు గాని, గుడిలో విగ్రహాల ధ్వంసాలు గాని, ఇవన్నీ కూడా వైసీపీ పాలనలో జరిగాయని మనం కొన్ని చూసాం, కొన్ని మాట్లాడుకున్నాం. మరి వీటన్నిటిని పక్కన పెట్టగలుగుతామా? ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా వెంకటరెడ్డి గారు? ఒకవేళ నిజంగా ఆరోపణ అయినా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా? తెలుగుదేశం వెంకటరెడ్డి గారిని మాట్లాడివ్వండి. నన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పని వెంకటరెడ్డి గారిని మాట్లాడివ్వండి. చెప్పండి, ఒకవేళ మీరు నిజంగా ఆరోపణలే అన్నా గతంలో జరిగిన ఇన్సిడెంట్లను ఒక్కసారి చూసుకున్నట్లయితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది అని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. మీరొక మాట ఫస్ట్ నేనేందంటే ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి గారు 100 రోజుల పాలన ఆల్రెడీ అయిపోయింది, దాన్ని పెట్టండి. మీరు ప్రభుత్వం గురించి మాట్లాడాలి, ప్రభుత్వం గురించి మాట్లాడి ఎవరి గురించి మాట్లాడాలి? 100 రోజుల పాలన మళ్ళీ మాట్లాడతామండి. తప్పు జరిగింది, చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? తప్పు జరిగింది, తప్పుడు గురించి మాట్లాడండి, దాని గురించి మాట్లాడండి. స్వామీజీ కూడా రాజకీయంగా మాట్లాడతాడు. ఆయన నాకు అర్థం కాదు. రాజకీయంగా మాట్లాడటం నీకు, నువ్వు ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి నీకెందుకయ్యా? నాకు అర్థం కాదు. అవసరం లేదు, అదే చెప్తున్నానండి. అదేదో భక్తి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, శ్రీనివాస్ నంద గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. శ్రీనివాస్ నంద గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు 100 రోజులు ప్రభుత్వం వచ్చిందమ్మా. ఇవి చెప్పేవన్నీ నిజాలు గనక అయితే, ఆరోపణలు అయితే నిరూపించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉంటది? ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం, అక్కడ కమిటీలు అవన్నీ ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. మీరు అన్నట్టు అవన్నీ నిజాలు గనక అయితే చర్య ఎవరు తీసుకోవాలి?
ఇప్పటి వరకు ఈ 100 రోజుల్లో ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? ఎవరిని శిక్షించారు? ఎవరి మీద ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎక్కడైనా కస్టడీలోకి ఎవరినైనా తీసుకున్నారా? ఎవరి మీద అయినా కేసు కట్టారా? ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? ఇవి కేవలం దేవదేవుడి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఆసరాగా పెట్టుకొని అడ్డు పెట్టుకొని అక్కడ అలా జరిగి ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలో ఉన్న ప్రభుత్వం అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, సంప్రోక్షణ చేస్తాం, పని చేయకుండా సంప్రోక్షణ చేస్తాము అని చెప్పేసి కఠిన చర్యలు తీసుకోవాలి కదా. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాలి. ఆ శిక్షించే బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? 100 రోజులైతే అంత పెద్ద దేవదేవుడి వెంకటేశ్వర స్వామి కొండ మీద ఇన్ని నేరాలు జరిగినాయి అని చెప్తుంటే ఆధారాలు లేకుండా మాట్లాడుతుంటే చర్యలు తీసుకోకుండా ఇదేందమ్మా? చర్యలు తీసుకోకుండా పబ్లిసిటీకి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? ఓకే, చర్యలు తీసుకోవాలని అయితే మీరు కోరుతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఓకే, అందులో సరే అంతే కదండి అమ్మా. ఒక్క మాట ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి. దీనికి పార్టీలు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, పలాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేనా, ఎల్లయ్య పొల్లయ్య ఇది కాదు. మీరు తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన స్థానంలో మీరున్నారు. చర్య తీసుకోవాలి. ఒకవేళ చర్య తీసుకోకపోతే ఒకవేళ చర్య తీసుకోకపోతే ఇవన్నీ మేము చేసిన అబద్ధపు ఆరోపణలు అని చెప్పేసి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. వాటి చర్యలు తీసుకోలేని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం రాజీనామా చేయాలి. నిరూపించలేకపోతే క్షమాపణలు చెప్పి రాజీనామా చేయమంటారు. ఓకే అండి. దేవదేవుడి ప్రతిష్ట అబద్ధాలు ఎలా చెప్పి ఆరోపణలు ఎలా చేస్తారు? నిరూపించాలి. నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి. భక్తులకి క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. అంటే రిపోర్ట్స్ తప్పంటారు శ్రీనివాస్ నంద గారు. అంటే వచ్చిన రిపోర్ట్స్ తప్పంటారా? రిపోర్ట్ కరెక్ట్ అయితే చర్యలకు తీసుకోలేదమ్మా. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది కదండి. ఏఆర్ డైరీకి సంబంధించి కల్ప్రిట్ ఎవరు ఫైండ్ అవుట్ చేసి ఎవరైతే కల్ప్రిట్ ఉంటారో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని చర్య తీసుకోకుండా 20 రోజులైంది ఆయన స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఇంతవరకు చర్య తీసుకోకుండా సొల్లు చెప్తారేనమ్మా. సొల్లు చెప్తారేంది? ప్రభుత్వం పనిచేస్తుందా, నిద్రపోతుందా, లేకపోతే హిందూ సమాజం మీద, దేవదేవుడి మీద రాజకీయం చేసి ఆడుకుంటుందా? ఓకే అండి. నేరం చేసిన వాళ్ళని శిక్షించాలా లేదా? తప్పకుండా వెంకటరెడ్డి గారు, నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా వేయాల్సిందే. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. శ్రీనివాస్ నంద గారు కంక్లూడ్ చేయండి. ముందు ఇలాంటివి జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, హైందవ సంఘాలకి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా, ఏ ప్రభుత్వం అయినా సరే తప్పు చేసి తప్పించుకుంటే వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. ఆయన దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేము. తప్పు ఏ గవర్నమెంట్ ఎవరు చేసినా, ఏ అధికారులు చేసినా తప్పించుకోలేము. ఆయన దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు. నేనైతే ఒకటే చెప్తాను.